వాళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్లో చేయడం జరిగింది. ఆ డైరెక్షన్లో భాగంగానే కారుతో పాటు వ్యవస్థ అవన్నీ రెంట్ తీసుకొని ఏ విధమైనటువంటి ఆలోచనలో ఏ విధమైన స్కెచ్లో భాగంగానే ఇంటి నుంచి వెళ్ళి ఎస్కేప్ అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు ఏదైతే ఇంటి నుంచి వెళ్ళి కాలు బయట పెట్టాడో, కాలు పెట్టిన 10 నిమిషాలకే ఆయనను ఏ విధంగా అయితే వెళ్ళాలనేటువంటి సమాచారం ఉందో, ఏ విధంగా అయితే రాజమండ్రికి చేరుకోవాలన్నటువంటి పరిస్థితి ఉందో, ఏ విధమైతే బైబుల్ కాలేజ్ అక్కడ నిర్మించేటువంటి క్రమం ఉందో, ఏ విధమైతే రాజమండ్రిలో బైబుల్ కాలేజ్ నిర్మించి అక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తులు ఏ అయితే మతోన్మాదులు వేలాది మంది ఇలా కత్తులు పట్టుకొని కటర్లు పట్టుకొని ఇలా ఆర్ఎస్ఎస్ జెండాను మోసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను మేల్కొల్పడం కోసం అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కొనుక్కొని అక్కడ షెడ్ వేసి అక్కడ బైబుల్ కాలేజ్ నిర్మించి అక్కడ ఉన్నటువంటి భగవద్గీత, ఇవాళ ఉన్నటువంటి ఖురాను, ఇవాళ ఉన్నటువంటి బైబులు, ఈ గ్రంథాలను అన్నీ కూడా ఏదైనా స్పష్టమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది బైబుల్ అని చెప్పడానికి ఆయనే అక్కడ ఒక పెద్ద ఎత్తున కూడా ఒక బైబుల్ కాలేజ్ నిర్మించేటువంటి క్రమంలో తప్పుదో పట్టేటువంటి యువతను మంచి మార్గంలో నడిపించడం కోసం తీసుకున్న నిర్ణయము ఆయన జీవితాన్ని యాగం చేసింది. రాజమండ్రిలో అత్యంత ప్రతిభావంతుడు చర్చి నిర్మాణంలో భాగంగా క్రైస్తవ బిడ్డలు ఇలా చెడిపోవద్దు, క్రైస్తవ బిడ్డలు మంచి మార్గం నడవాలి అని తీసుకున్న నిర్ణయమే ఆయన జీవితాన్ని నాగం చేసింది. ఎంత బాధాకరం! ఎవరెవరు ఉన్నారో నిజంగా ప్రవీణ్ పగడాల విషయంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు సహకరించిళ్ళు, ఎవరెవరు నిజంగా ఆయన కుట్రలో భాగంగా ఆయన చంపేసేటువంటి క్రమంలో ఆయన హత్య చేయబడతారని తెలిసినటువంటి వ్యక్తులు ఎవరు, ఏం చేశాడు, ఏం మోసం చేశాడు? 2 బిడ్డల తండ్రి దూరం అయిపోయాడు, 2 పిల్లల తండ్రి లేడు, భార్యకు ఇవాళ విలవిలలాడుతుంది. ఇవాళ ఉన్నటువంటి దత్త తీసుకున్న పిల్లలు ఇవాళ ఆ దత్త తీసుకొని దగ్గర తీసుకొని అభాగ్యులైనటువంటి పిల్లలకు తండ్రి అయినటువంటి తండ్రి లేక అభాగ్యులు ఇవాళ విలవిలలాడిపోతున్నారు. ఎంత బాధాకరం! ఎంత మీకు నిజాలు చెప్తున్నాను, దయచేసి షేర్ చేసుకోండి. మీరు భయపడితే మీరు మేము చేయలేము. మీరు భయపడతాము, మేము ఇదే చేసుకుంటాము, మేము ఎక్కడ ఉండి ఫోన్లో మాట్లాడితే ఫోన్లో శివనతో మాట్లాడతాము, మేము ఇది ఎవిడెన్స్ ఇస్తాము, అది ఎవిడెన్స్ ఇంటి కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, జేబీఎం టీవీ లైవ్ ఇది. నువ్వు గూగుల్లో కొడితే ఎక్కడున్నా వస్తుంది, ఈ ప్రపంచంలో ఎక్కడ కొట్టినా వస్తుంది. ప్రపంచంలో జేబీఎం టీవీ అంటే మొత్తం వస్తుంది. జేబీఎం టీవీ అని కొడితే మీరు గూగుల్లో కొడితే నా గురించి మొత్తం వస్తుంది. నేను ఎక్కడి నుండి మాట్లాడుతాను మీకు అన్నీ తెలుసు. కానీ మీరు భయపడి భయభ్రాంతులకు గురైపోయి క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి చాలామందికి మీరు బుద్ధి చెప్పాలంటే నిలబడండి. క్రైస్తవ సమాజాన్ని భయంకరంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి క్రమంలో ఉంటే మీరు నిలబడండి. అందుకోసమే నేను ఇంతగానని చెప్తున్నాను. దయచేసి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ కుట్రలో భాగంగా ఎవరు ఉన్నారు అనేటువంటి ప్రధానంగా కూడా రాసిన. అందుకోసమే అజయ్ బాబు గారిని కూడా కుట్రలో భాగంగానే ఎస్కేప్ చేసిళ్ళు. ఇవాళ టీవీ డిబేట్లలో చాలా వరకు టీవీ డిబేట్లో ఇవాళ చాలా వరకు చర్చలు నడిపేటువంటి చాలా వరకు గొప్ప గొప్ప ప్రసంగాలు వేసేటువంటి వ్యక్తులు ఇవాళ బైబుల్ను పట్టుకొని బైబులే ప్రధానంగా చెప్పేటువంటి లక్షలాది మందికి ఇవాళ ప్రబోధకులుగా చెప్పేటువంటి పాస్టర్లు ఎక్కడ కూడా బైబుల్ గురించి తప్పుగా మాట్లాడే సందర్భంలో ఎప్పుడు కూడా ఖండించినటువంటి పాస్టర్లు ఇవాళ అదే బైబుల్ మీద అన్యాయం జరిగితే అదే జీసస్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు మాట్లాడితే ఇవాళ వాళ్ళు ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్నారా? బైబిల్ గురించి మాట్లాడింది వీళ్ళే కదా. బైబిల్ గురించి వందలాది మంది మతోన్మాదులు మాట్లాడుతుంటే, బైబిల్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, బైబిల్ గురించి అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టే విధంగా మాట్లాడుతుంటే, జీసస్ని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మీ మనోభావాలు ఎక్కడ కనిపించలేదా? ఇలా చాలామంది పాస్టర్లు మాట్లాడిన క్రమంలో వీళ్ళే కదా మాట్లాడింది. బైబిల్కు విరుద్ధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ సవాల్ చేసింది వీళ్ళే కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఉన్నారా? ఈరోజు ఇలా వీళ్ళు ఉన్నారా? ఒకరు లేరు, ఇంకోరు జైల్లో ఉన్నారు. ఇలా మరి ఎందుకు టీవీ డిబేట్లలో మాట్లాడలేదు? టీవీ డిబేట్లలో ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళా కొత్త వాళ్ళు పుట్టుకొచ్చిళ్ళు. ఎప్పుడన్నా వాళ్ళ ఫేసులు చూసారా? ఎప్పుడన్నా వాళ్ళ వాయిస్ విన్నారా? ఎప్పుడన్నా ప్రశ్నించిల్లా? ఎప్పుడన్నా నిలబడ్డారా?
ఎప్పుడన్నా బైబిల్ పట్టుకొని నిజంగా ప్రమాణం చేశారా? బైబిల్ సాక్షిగా నిలబడ్డారా? ఎంత కుట్రలు, ఎంత భయంకర కుట్రలు. అందుకోసమే ప్రధానంగా రాసిన ప్రధాన వార్త ధర్మమే ధర్మమే, అధర్మం అధర్మమే, ధర్మము ధర్మమే. ధర్మం ఏ ధర్మమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్ణమైనా, ఏ వర్గమైనా ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ధర్మము అధర్మం కాదు, అధర్మం ధర్మం కాదు. నీతి నియమాలను చంపుకొని బతకకండి, నీతి నియమాలను చంపుకొని బతకకండి. అలాంటి బతుకు వేస్ట్. నీతి నియమాలను చంపుకొని బతికే బ్రతుకులు వేస్ట్. నీతి నియమాలను చంపుకొని బతకకండి. పాస్టర్ అజయ్ బాబు అక్రమ అరెస్టు పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యను బలపరుస్తుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య, పాస్టర్ అజయ్ బాబు అరెస్టు దేనికి నిదర్శనం? ఎవరి కోసం అరెస్ట్ కాబడ్డారు? ఎవరి కోసం చంపేయబడ్డారు? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఈ లోకంలో ఎక్కడ ఉన్నారు? ప్రవీణ్ పగడాల గారు, అజయ్ బాబు గారు ఎక్కడ ఉన్నారు? ఎవరి కోసం నిలబడ్డారు? ఏ బైబిల్ కోసం నిలబడ్డారు? దేనికోసం నిలబడ్డారు? ఎక్కడ ఉన్నారు? పాస్టర్ అజయ్ బాబు అక్రమ అరెస్టు ప్రవీణ్ పగడాల హత్యను బలపరిచింది. పాస్టర్ అజయ్ బాబు అరెస్టు కాబడితే, పాస్టర్ అజయ్ బాబును అరెస్ట్ చేస్తే ఎంతవరకు నిజంగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్ అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు మీరు బలపరచలేకపోయారు? ఎందుకోసం ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు? ఎందుకోసం మీరు ఖండించలేకపోతున్నారు? పాస్టర్ అజయ్ బాబు కుటుంబం విలవిలలాడుతుంది కదా. పాస్టర్ అజయ్ బాబు ఇబ్బందులు పడుతున్నారు కదా. పాస్టర్ అజయ్ బాబు చెంచలగూడ జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాడు కదా. ఎవరి కోసం ఆయన అరెస్ట్ కాబడ్డారు? అక్రమ అరెస్ట్ అని తెలిసినప్పటికీ ఎందుకు మీరు బయటికి రాలేకపోతున్నారు? ఒక పక్కన ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని కోల్పోయింది సమాజం. ఎంతవరకు నిలబడుతున్నాను? అరెస్టులు చేస్తారంటే భయపడుతున్నారా? ఎందుకు ఈ కుట్రలు? ఎందుకు ఈ వేషాలు? ఎందుకోసం నువ్వు ఈ బైబిల్ను పట్టుకొని నువ్వు ఇంకా భజన చేస్తున్నావు? నీ బైబిల్ నిన్ను కాపాడుతుంది. నీ బైబిల్ కోసం నువ్వు బయటికి రాకపోతే ఇలా భగవద్గీత రూపంలో ఇలా దేవులను అడ్డం పెట్టుకొని చంపుతాము, పొడుస్తాము, ఏదంటే చేస్తాము అని మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా చూపెడతాను. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు అవన్నీ కూడా వీడియోలన్నీ చూపెడతాను. ఇప్పటికీ కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి మీ మౌనం ఎందుకు? అంటే వాళ్ళు చెప్పేటి అన్ని నిజాలని నమ్మడానికా? వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అవే నిజాలనుకొని ఇలా ప్రపంచాన్ని, ఇలా దేశంలో అందరిని నమ్మించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో నిజమని నమ్మాలా? క్రైస్తవ సమాజం ఆలోచించండి.